Good morning all of you. Today we want to discuss about the features of Indian Constitution. అంటే భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది, చాలా పెద్ద రాజ్యాంగం. అలాగే ఇది మన యొక్క సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ చాలా ఉపయోగకరమైనటువంటిది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో రాజ్యాంగం గురించి తెలుసుకోవడం అన్నది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఇది అసలు రాజ్యాంగం ఎలా వచ్చింది, ఏంటి, రాజ్యాంగంలో ఏమున్నాయి, ఈ విషయాలు మనం తెలుసుకుంటే చాలా వరకు పౌరుని బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, అలాగే మనకు హక్కులు ఏమిటి, మనకి బాధ్యతలు ఏమిటి, మన యొక్క ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా ఎన్నుకుంటారు, ఎన్నుకున్న తర్వాత ఏ విధంగా ప్రభుత్వ వ్యవస్థ పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనకు రాజ్యాంగం స్పష్టంగా ప్రతి ఆర్టికల్లోనూ కూడా పేర్కొనడం జరుగుతుందన్నమాట. రాజ్యాంగం అంటే ఒక ముఖ్యమైనటువంటి ప్రజాభూమిక, అంటే లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. అంటే ఇది ఒక ప్రాథమిక చట్టం. దాంట్లో ప్రతి విషయం కూడా కూలంకషంగా రాయడం, చర్చించబడడం, దాన్ని క్రోడీకరించబడడం కూడా జరిగిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఈ రోజున ఈ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు మనం తెలుసుకోవడం అన్నది చేస్తాం. భారత రాజ్యాంగం అనగానే అందరికీ భారత రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం అండి అంటారు. అవును, ఇట్స్ ద లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ లెందియెస్ట్, ఇట్స్ ఎ రిటన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. అంటే ఇక్కడ రిటన్ అంటే లిఖితపూర్వకమైనటువంటిది, లెందియెస్ట్ అంటే చాలా పెద్దది. అంటే లిఖితపూర్వకమైన పెద్ద రాజ్యాంగం అన్నమాట. లిఖితపూర్వకం అంటే అంటే అలిఖితమైనటువంటి రాజ్యాంగాలు కూడా ఉన్నాయా అని మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు నన్ను. ఉన్నాయి. మన యొక్క బ్రిటన్ ఉంది, భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా అలిఖిత రాజ్యాంగం యొక్క ఉదాహరణగా చెప్పుకుంటాం. అదేంటంటే రాజ్యాంగం అంటే మరి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థను గురించి తెలియజేసింది కదా. మరి దీంట్లో అలిఖితం ఏమిటండి? అలిఖితమైనప్పుడు మనం ఏ విధంగా మన యొక్క హక్కులు, మన యొక్క బాధ్యతలు, మన యొక్క ప్రభుత్వ విధానాలు ఉంటాయండి అని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ ఏంటంటే అలిఖితం అంటే ఒక రిటన్ డాక్యుమెంట్గా లేదు. బ్రిటిష్ రాజ్యాంగం ఒక రిటన్ డాక్యుమెంట్గా లేదు, కానీ అక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు, చట్టాలు ఆ ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎందుకంటే మొత్తం ప్రపంచానికే బ్రిటిష్ వ్యవస్థ, బ్రిటిష్ రాజ్య వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కూడా ఒక ఉదాహరణ. అక్కడి నుంచే అన్నీ పుట్టుకొచ్చాయి. మనం ఏం చెప్పుకున్నా సరే బ్రిటిష్ వ్యవస్థ నుంచే మనం తీసుకుంటాం. అందులో భారతదేశాన్ని వాళ్ళు 250 సంవత్సరాలు పరిపాలించడం వలన మనకి బ్రిటిష్ వ్యవస్థనే మనం ఎక్కువ మన యొక్క భారత రాజకీయ వ్యవస్థలో చూడడం జరుగుతుందన్నమాట. అందుకనే భారత రాజ్యాంగంలో మనం రిటన్ అండ్ లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్గా మనం చెప్పుకుంటాం. లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే అని మీరు నన్ను మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు. ఈ పెద్ద రాజ్యాంగం అని ఎందుకు అనుకున్నామంటే మనం అమెరికా రాజ్యాంగం నుంచి కొన్ని అధికరణలు, అలాగే కెనడా రాజ్యాంగం నుంచి కొన్ని అధికరణలు, అలాగే జర్మన్ రాజ్యాంగం నుంచి కొన్ని అధికరణలు, అలాగే ఆస్ట్రేలియా నుంచి కూడా కొన్ని అధికరణలు, అలాగా బ్రిటన్ నుంచి కొన్ని, అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి కొన్ని, ఇలాగా మనం అనేక విషయాలు అనేక రాజ్యాంగాల నుంచి గ్రహించడం జరిగింది. అంటే దాంట్లో ఉన్నటువంటి మంచిని మనం తీసుకున్నాం. అది ఏ విధంగా భారత ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా భారత ప్రజలు దానితో లబ్ధి పొందుతారు అన్న విషయాన్ని అర్థం చేసుకుని మన రాజ్యాంగాన్ని రచించినటువంటి నిపుణులందరూ కూడా దాన్ని ఒక్కొక్కరు కూడా తరోగా, అంటే ఒకసారి చదివి వదలడం కాకుండా ఏ విధంగా భారత ప్రజలకి ఈ అధికరణలు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకుని చర్చించి, అంటే డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్ తర్వాత మనం వాటిలన్నిటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగిందనమాట. అందుకనే 395 అధికరణలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఇప్పుడైతే ఇంకా పెరిగి 444 వరకు వెళ్ళాయి.
కాబట్టి ఎక్కడైతే మంచి ఉందో ఆ మంచిని మనం తీసుకున్నాము, ఎక్కడైతే ప్రజలకు అది ఉపయోగపడుతుందో అటువంటి ముఖ్యమైన అంశాలను మనం తీసుకున్నాం. సో ఈ అంశాలన్నీ కూడా దేశాల యొక్క రాజ్యాంగాల నుంచి మనం గ్రహించడం జరిగిందనమాట. అందుకని ఇది లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్గా ఉంది. అలాగే రిటన్ కాన్స్టిట్యూషన్, మనం రిటన్ కాన్స్టిట్యూషన్కి ఉదాహరణకి మొట్టమొదట యుఎస్ఏ తీసుకుంటాం. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. మంది రిటన్ అండ్ ఆల్సో లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. పౌరుడు అన్నవాడికి కంపల్సరీగా దీని మీద ఒక అవగాహన ఉండాలి. ఇంకా నెక్స్ట్ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, అంటే ఇందాక ఎప్పుడే చెప్పాను నేను, వివిధ రాజ్యాంగాల నుంచి అక్కడ ఉన్నటువంటి అంశాలను మనం తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థను తీసుకున్నాం, అమెరికా నుంచి బిల్ ఆఫ్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఫ్రమ్ రష్యా నుంచి తీసుకున్నాం, అలాగే ఎమర్జెన్సీ పవర్స్ ఫ్రమ్ జర్మనీ నుంచి తీసుకున్నాం. అలాగా ఒక్కొక్కటి. ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1935 యాక్ట్, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే దాని నుంచి ఆల్మోస్ట్ మనం 90% అంశాలు తీసుకున్నాం. 90% అంశాలు అప్పటికే మనం క్రోడీకరించబడి ఉన్నాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ వాళ్ళు మనకు అవకాశం ఇస్తే మనం తయారు చేసుకున్నాం. దాని నుంచి మనం పొందడం జరిగింది. కాబట్టి ఈ సోర్సెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్లో వాడు అడుగుతాడు ఒక్కొక్కసారి ఎంత శాతం అధికరణలు ఏ చట్టాల నుంచి మీరు తీసుకున్నారు అని, లేదా బిల్ ఆఫ్ రైట్స్ లేదా ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారని అడుగుతాడు, లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నారని అడుగుతారు. ఇలాగ ప్రతిదీ కూడా తీసుకున్నప్పుడు మనం ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో కంపల్సరీగా ఇంగ్లాండ్ ఉంటుంది, బ్రిటన్ ఉంటుంది, అమెరికా ఉంటుంది, అలాగే ఐర్లాండ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవగాహన ఉంటే కానీ మనం కొన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయలేం. కాబట్టి మనం వీటి మీద అవగాహన పెంపొందించుకోవాలి. నెక్స్ట్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే రాజ్యాంగం దృఢమైనది, అలాగే రాజ్యాంగం ఫ్లెక్సిబుల్ అంటే సరళతరమైనది. అంటే మన దాంట్లో సరళమైన రాజ్యాంగమా లేదా దృఢమైన రాజ్యాంగమా అని మనం క్వశ్చన్ వేసుకుంటే, ఎందుకంటే రాజ్యాంగాల్లో రకాలు ఉంటాయి. అమెరికన్ రాజ్యాంగాన్ని మనం తీసుకున్నట్టయితే అది చాలా రిజిడ్ కాన్స్టిట్యూషన్, అంటే దాన్ని దృఢమైన కాన్స్టిట్యూషన్. దాన్ని గమ్ముని మనం అమెండ్ చేయలేం. అమెండ్ చేయడం అంటే దాన్ని మార్పులు చేయలేం. మార్పులు చేయాలి అంటే దానికి ఏం కావాలి, 2/3 మెజారిటీ కావాలి, అన్ని రాష్ట్రాల అగ్రి అవ్వాలి. ఎందుకంటే 50 రాష్ట్రాలు 52 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ప్రజల చేత ఆమోదింపబడాలి. ఇలాంటివన్నీ అంటే అతి కష్టమైనటువంటి సవరణలో అతి కష్టమైనటువంటి రాజ్యాంగం ఏంటంటే అమెరికా రాజ్యాంగం. అలాగే సరళతరమైన రాజ్యాంగం ఇంగ్లాండ్ తీసుకుంటే అది పూర్తిగా సరళతరమైన రాజ్యాంగం. జస్ట్ ఒక పార్లమెంటరీ యాక్ట్ ద్వారా మనం దేన్నైనా చేయొచ్చు, అమెండ్ చేసేయచ్చు. కాబట్టి మనం భారత రాజ్యాంగానికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇటు సరళతరమా లేదా ఇటు దృఢమా అంటే ఈ రెండు కాంబినేషన్. అదే మన యొక్క రాజ్యాంగకర్తలు చేసినటువంటి ఒక మంచి పని అన్నమాట. ఎందుకంటే భారతదేశంలో ఈనాడు 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలకు ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. రాష్ట్రాలన్నీ కూడా కేంద్రంతో కలిసి పనిచేయాలి. కాబట్టి ఒక రకమైనటువంటి రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని కాంబినేషన్గా తీసుకొచ్చారు. కాంబినేషన్గా ఉంటేనే మనకి సక్సెస్ అవుతుంది. లేకపోతే రాష్ట్రాలు వేరుదారి పట్టి కేంద్రం వేరుదారి పడితే అక్కడ రాజ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి మన యొక్క రాజ్యాంగ రాసినటువంటి నిర్ణేతలందరూ కూడా చాలా చక్కగా ఈ బ్లెండ్ ఆఫ్ దీస్ టూ అన్నమాట, రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీని తీసుకురావడం జరిగింది. కాబట్టి అది ఒక రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి ఫీచర్ అన్నమాట, లక్షణం. ఇంకా ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ సిస్టమ్ అంటారు. ఫెడరల్ అంటే సమాఖ్య వ్యవస్థ, యూనిటరీ అంటే ఏకకేంద్ర వ్యవస్థ. మరి ఈ సమాఖ్య అంటే ఏంటి, ఏకకేంద్రం అంటే ఏంటి అని మనకి జనరల్గా మొట్టమొదటి వచ్చేటువంటి ఒక డౌట్. ఫెడరల్ అంటే రాష్ట్రాలన్నీ కలిసి ఒక రాజ్యం కింద ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకోండి. అమెరికా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్. అక్కడ రాష్ట్రాలన్నీ కలిసి అమెరికా రాజ్యం కింద, అందుకనే యుఎస్ఏ అంటాం మనం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. బట్ ఇండియా భారత్ అంటాం తప్ప మనం ఇండియన్ స్టేట్స్ అని మనం అన్నాం ఎక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఫెడరల్ సిస్టమ్ అంటే సమాఖ్య వ్యవస్థలో అధికారం అన్నది రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్యన ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. అధికార విభజన జరుగుతుంది.
కంపల్సరీగా కేంద్రం కొన్ని అధికారాలు, రాష్ట్రాలు కొన్ని అధికారాలు కలిగి ఉంటాయి. మరి భారతదేశానికి వచ్చేసరికి మనకి రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి, కేంద్రానికి అధికారాలు ఉన్నాయి. మనం విడదీసాం రాజ్యాంగంలో. దాని ఏమంటారంటే రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ కలిసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పి ఇప్పటికీ కూడా మన ప్రపంచ దేశాల్లో కొనియాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఏకకేంద్ర లక్షణాలు పోకడలు తక్కువ ఉంటాయి. ఎప్పుడు ఏకకేంద్రం వస్తుంది? ఇప్పుడు యూకే ఉందనుకోండి, యూకే ఈజ్ ఎ యూనిటరీ గవర్నమెంట్. జర్మనీ ఉందనుకోండి, ఇట్స్ ఎ యూనిటరీ గవర్నమెంట్. అంటే ఒకే గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ స్టేట్స్ ఉండవు. మీరు చూడండి, ఆల్మోస్ట్ 50 నుంచి 53, 54 రాజ్యాలు ఉంటాయి యూరోప్లో. అన్నీ కూడా ఏకకేంద్ర ప్రభుత్వాలు అవన్నీ కూడా. కానీ అమెరికా ఫెడరల్ స్టేట్, ఇండియా ఫెడరల్ ఫీచర్స్ ఉన్నటువంటి యూనిటరీ స్టేట్. అది దాని గొప్పతనం. ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి, అంటే సమాఖ్య లక్షణాలు ఉంటాయి, కానీ అది ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుంది పనిచేయడం వరకు. అంటే సాధారణ విషయాల్లో మనం చక్కగా మన రాష్ట్రాలతోనూ కేంద్రం కలిసి పనిచేస్తుంది. రాష్ట్రాలకి కేంద్రాలకి కూడా మంచి అవగాహనతో ఉంటాయి. ఆ అవగాహన లేనటువంటి అంశాలు అవి కూడా మనం తర్వాత చర్చించుకోవచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద ఒక క్వశ్చన్ అనమాట. అది గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీస్లో కానీ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే 100 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నమాట. లేదా ఒక్కొక్కసారి ఎస్ఐలో కూడా అడుగుతారు. కాబట్టి ఈ ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు అలాగే మనకి సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు కూడా భారత రాజ్యాంగంలో రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని ఇది ఒక యూనిక్ ఫీచర్ అనమాట. ఇది అసలు దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా యూనిక్ ఫీచరే. ఇది ప్రపంచ రాజ్యాంగాలతో మనం కంపేర్ చేస్తే ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి యూనిక్ ఫీచర్స్తో ఉన్నటువంటిదే భారత రాజ్యాంగం. అందుకని చాలామంది పొలిటికల్ సైంటిస్టులు అక్రాస్ ద గ్లోబ్, ఆస్ట్రేలియా అవనివ్వండి, ఇటేమో చైనా అవనివ్వండి, ఇటు సైడ్ యూరోప్ అండ్ కెనడా, ఎక్కడికి వెళ్ళినా సరే అమెరికాలో కూడా మన రాజ్యాంగాన్ని స్టడీ చేయడానికే వాళ్ళు ఉత్సాహపడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఫీచర్కి వెళ్దాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండి 2 ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఈ 2 గవర్నమెంట్స్ ఏంటంటే ప్రెసిడెంట్ అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటాం. పార్లమెంటరీ అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో పార్లమెంటు ఉంటుంది. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఉంటాడు. అమెరికాకి అధ్యక్షుడు హైయెస్ట్ పాయింట్ అనమాట. ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆయన ఏం చెప్తే అది వేదం. అలాగే ఇంగ్లాండ్కి వచ్చేసరికి పార్లమెంటరీ సిస్టమ్. ఇంగ్లాండ్లో ఏంటి పార్లమెంటరీ సిస్టంలో హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అని 2 ఉంటారు. 2 సభలు ఉంటాయి. ఆ సభల్లో ప్రధానమంత్రి, అలాగే ఆ సభల్లో ఎన్నికైనటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా అక్కడే ఉంటుంది. సో పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏంటంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. అది బాధ్యత లేకుండా ప్రవర్తించడానికి వీలు లేదు. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఆయన డైరెక్ట్గా ప్రజల నుంచి ఎన్నుకోబడతాడు. ప్రజల నుంచి ఎన్నుకోబడినప్పుడు ఏమవుతుంది, ఆయన డైరెక్ట్గా ప్రజలకే బాధ్యత వహిస్తాడు. అతని బాధ్యత పార్లమెంటరీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఉండదు. ఎందుకంటే ఆయన మనం దించలేం. 4 సంవత్సరాలుగా ఎన్నికైతే 4 సంవత్సరాల పాటు అతను అధికారంలో ఉంటాడు. అతను దించాలంటే చాలా క్లిష్టతరం, కష్టతరం కూడా. అదే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉందనుకోండి, ఇంగ్లాండ్ కానీ, భారతదేశం కానీ, ఇటు జపాన్ కానీ, ఇటు యూరోప్లో ఫ్రెంచ్ కానీ, ఇక్కడ ఇంగ్లాండ్ అదర్ కంట్రీస్లో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ మనకు చాలా ఈజీగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో క్వశ్చన్స్ వేసి క్వశ్చన్స్ ద్వారా మనం ప్రభుత్వాలని కంట్రోల్ చేయొచ్చు. అది కాకపోతే ఓటింగ్ పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని కూడా తొలగించవచ్చు. అలాగే భారతదేశంలో కూడా చాలా జరిగాయి. అలాగే ఇంగ్లాండ్లో, ఇంక జపాన్లో చెప్పాలంటే ఎవ్రీ ఇయర్కి లేదా 1.5 ఇయర్కు ఒక ప్రధానమంత్రి మారిపోతూ ఉంటాడు. అంటే ఏంటనమాట, అక్కడ వాళ్ళ ఆ ప్రభుత్వ విధానాలు నచ్చలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ అందరూ కూర్చుని వాళ్ళ ప్రభుత్వాన్ని తొలగించి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ ఉంటారనమాట. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అన్నది ఒక అత్యద్భుతమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థ. ఇప్పుడు ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వానికి వచ్చేసరికి అది ఓన్లీ ఇంగ్లాండ్లోనే, అమెరికాలోనే సక్సెస్ అయింది, కానీ మిగతా చోట్ల అంత సక్సెస్ కాలేదు. ఎందుకంటే అమెరికాలో 1777 అంటే అమెరికన్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా అది అలా కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఆ వ్యవస్థని మనం ఇక్కడ మనకి భారతదేశానికి వచ్చేసరికి పార్లమెంటరీ వ్యవస్థ ఒక అత్యద్భుతమైన వ్యవస్థ. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంకా రెండోది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థను మనం తీసుకున్నాం అనుకోండి, అది భారతదేశంలో ఎలా ఉంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు ఉంటుంది.
సో ఈ వ్యవస్థ ఎలా ఉంటుందంటే కింద నుంచి పై వరకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్. మనం ఒకవేళ ఏదైనా కేసు కింద పడిందనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మనం హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇంకా సుప్రీంకోర్టు కూడా పని కాకపోతే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా అప్పీల్ చేసుకుంటాం. కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ప్రపంచంలో చాలా చోట్ల లేదు, అసలు ఎక్కడా లేదు చెప్పాలంటే. భారతదేశానికి ఒక యూనిక్ ఫీచర్ అనమాట. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మనకి జడ్జెస్ని కూడా ఇండిపెండెంట్గా వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది తప్ప, అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాలు కానీ, వాళ్ళని రిక్రూట్ చేసుకునే విధానం కానీ చాలా ఎలా ఉంటుందంటే సాక్రెడ్గా ఉంటుంది. దానికి ఒక కమిషన్ పెట్టి ఆ కమిషన్లోంచి జ్యుడిషియల్ కమిషన్ ద్వారా వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, దాని ద్వారా మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ఒక యూనిక్ ఫీచర్గా మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, అందరికీ తెలుసున్న విషయం ఇది. ఫండమెంటల్ రైట్స్ అన్నది మనం బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న దాన్ని తీసుకుని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగిందనమాట. మనకి ఒక 6 రైట్స్గా ఉన్నాయన్నమాట. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లిబర్టీ, రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, అలాగే ఎడ్యుకేషన్ రైట్స్, అలాగే రిలీజియస్ రైట్స్, అలాగే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అలాగే రైట్ టు ప్రాపర్టీ కూడా ఉండేది మొదట్లో. దాన్ని మనం డిలీట్ చేయడం జరిగింది, ఎందుకంటే దానివల్ల చాలా ఇష్యూస్ రావడంతో మనం ఏం చేసాం, దాన్ని పక్కన పెట్టేసి దాన్ని లీగల్ రైట్ కింద తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఎదురా. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. అంటే ఆదేశిక సూత్రాలు. ఆదేశ సూత్రాలు అంటే ప్రభుత్వాలను ఆదేశిస్తూ ఉంటాయి, ఈ మంచి చేయాలి, మంచి చెడులు చెప్పేటువంటిదే ఆదేశ సూత్రాలు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ బ్యాన్ చేయాలి. లిక్కర్ అనేది మనిషికి అలాగే రాజ్య వ్యవస్థకి మంచిది కాదు. అలాగే గోవధ నిషేధించాలి. ఇలాంటివి అన్నీ కూడా. అలాగే మనం గ్రామాలు అభివృద్ధి చేయాలి, అలాగే సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి. ఇలాగ ఈ విషయాలన్నీ కూడా మనం ఆదేశ సూత్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆదేశ సూత్రాలు ఏంటంటే ప్రభుత్వాలను ఆదేశిస్తూ ఉంటాయి తప్ప దీనికి మనకి ఫండమెంటల్ రైట్స్ లాగా అబ్సల్యూట్ కాదు ఇవి. నెక్స్ట్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. నెక్స్ట్ ఫీచర్ ఏంటి, సెక్యులరిజం అండ్ సెక్యులర్ స్టేట్. అంటే లౌకికవాదం. లౌకికవాదం అంటే మనకి మత ప్రమేయం రాజ్యం కాదు. మనకి పాకిస్తాన్ చూసుకుంటే మత ప్రమేయ రాజ్యం, ఇటు బంగ్లాదేశ్ చూసుకుంటే మత ప్రమేయ రాజ్యం, ఇటు మనకి పైన ఉన్న నేపాల్ తీసుకున్నా కూడా అది హిందూ రాజ్యం, అది కూడా మతంతో హిందూ మతంతో సంబంధం ఉంది. కానీ భారతదేశానికి ప్రభుత్వానికి కానీ రాజ్య వ్యవస్థకు కానీ మతం ఉండదు. ఏ మతానైనా మనం తీసుకోవచ్చు, ఏ మతానైనా మనం ఆరాధించవచ్చు. అలాగే మనం మత స్వేచ్ఛ ఉందన్నమాట. ఆ మత స్వేచ్ఛ ఇచ్చినటువంటి దేశం మన దేశం కాబట్టి మనం సెక్యులర్ స్టేట్ కింద దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. అంటే ఓటు హక్కు. ఓటు హక్కు అన్నది ఇదివరకు 21 ఏళ్ళకి మొట్టమొదటి రాజ్యాంగం మనకు వచ్చినప్పుడు 21 ఏళ్ళ వరకు ఉండేది. ఇప్పుడు దాని ఏజ్ తగ్గించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 18 ఏళ్లకే ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. అంటే 18 ఏళ్లకే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును కలిగి ప్రభుత్వాలను మార్చేటువంటి అవకాశం తీసుకొస్తారనమాట. 2024లో ఆల్మోస్ట్ మనకి ఒక 96 కోట్లు 97 కోట్ల మంది ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పేసి రిజిస్టర్డ్ ఓటు దాని ప్రకారం కూడా మొన్న ప్రకటించడం జరిగిందనమాట ఎలక్షన్ కమిషన్. అలాగే సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏక పౌరసత్వం ఉంది భారతదేశంలో. మనం అందరం ఏమనుకుంటామంటే ఒకే పౌరసత్వం కదండి ఉండాలనుకుంటాం, కానీ కాదు. అమెరికాలో 2 పౌరసత్వాలు ఉన్నాయి. అక్కడ స్టేట్ పౌరసత్వం వేరు, అలాగే మన జాతీయ పౌరసత్వం వేరు. అంటే అక్కడ రాష్ట్రాలకి పౌరసత్వం ఉంటుంది, ఇక్కడ జాతీయ పౌరసత్వం ఉంటుంది. బట్ ఇక్కడ మనకు అలా కాదు. మనం భారతదేశంలో ఎక్కడున్నా ఒకటే పౌరులు అనమాట. అటు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నా, ఇటు కేరళలో ఉన్నా, అయితే ఇటు అస్సాంలో ఉన్నా, మొత్తం 4 వైపులు, ఇటు గుజరాత్లో ఉన్నా, ఇటువైపు ఉన్నా సరే మనం ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆ పౌరసత్వ చట్టాలే మీద ప్రభుత్వం కొన్ని అమలు చేస్తోంది. దాని గురించి మనం వేరే సెషన్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిగతావి కూడా మనం వచ్చే ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము. దాని గురించి ఇంకొంచెం కూలంకషంగా ఇంకొంచెం డిస్కషన్ పెంచుకుని ప్రతి అంశాన్ని కూడా చూసుకుంటూ వెళ్దాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.